హలో గైస్, వెల్కమ్ టు మూవీ స్పెక్టర్. మీర్జాపూర్ ఈ సిరీస్ కి హిందీలోనే కాదు మన తెలుగులో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మరి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన మీర్జాపూర్ సీజన్ 3 ఎలా ఉందో చూద్దామా? ముందు 2 సీజన్స్ లో ఏం జరిగిందో 2 లైన్స్ లో చెప్పేస్తాను. మీర్జాపూర్ గద్దెకి వారసుడైన మున్నా భయ్యాకి తను చదివే కాలేజీలోనే చదివే గుడ్డు పండిట్ కి గొడవ అవుతుంది. అది ఎంతవరకు అంటే గుడ్డు పండిట్ మున్నా భయ్యాని చంపే వరకు. సీజన్ 2 ఎండింగ్ లో మున్నా భయ్య చనిపోవడం, తన ఫాదర్ అయిన అఖండానంద్ త్రిపాఠి కనిపించకుండా పోవడం, గుడ్డు పండిట్ మీర్జాపూర్ గద్దె మీద కూర్చొని గుడ్డు భయ్యాగా మారడం జరిగింది. మరి మీర్జాపూర్ కింగ్ అని చెప్పుకునే గుడ్డు భయ్యాకి అందరూ సపోర్ట్ చేశారా? ఆ స్టేట్ కి సీఎం అయిన మాధురి యాదవ్ తన హస్బెండ్ అయిన మున్నా భయ్యాని చంపినందుకు గుడ్డు భయ్యాని ఏం చేసింది? అసలు మీర్జాపూర్ కి కింగ్ అయిన అఖండానంద్ త్రిపాఠిని ఎవరు కాపాడారు? ఎందుకు కాపాడారు? మరి తను ఏం చేశాడు? ఇవన్నీ తెలియాలంటే ఈ సీజన్ 3 చూడాల్సిందే. ఫస్ట్ సీజన్ 2018లో, సెకండ్ సీజన్ 2020లో, ఈ థర్డ్ సీజన్ 4 years తర్వాత ఈ జూలై 5th కి రిలీజ్ అయింది. ఈ మూడో సీజన్ ని గుర్మీత్ సింగ్ అండ్ ఆనంద్ అయ్యర్ డైరెక్ట్ చేశారు. ఫస్ట్ 2 సీజన్స్ లో ఉన్నంత రేసీ స్క్రీన్ ప్లే ఈ సీజన్ లో ఉండదు. దానివల్ల కొంత స్లోగా అనిపిస్తుంది, కానీ ఎంగేజింగ్ గానే ఉంటుంది. ఈ సీజన్ మొత్తం గుడ్డు, గోలు, శరత్ ఇంకా మాధురి వీళ్ళ నలుగురు చుట్టూ తిరుగుతుంది. 10 ఎపిసోడ్స్ గా వచ్చిన ఈ సీజన్ 3 ఒక్కో ఎపిసోడ్ అరౌండ్ 50 minutes ఉంటుంది. 8th ఎపిసోడ్ నుంచి మంచి ట్విస్ట్లు, సర్ప్రైజ్లు ఉంటాయి. అలాగే 8th ఎపిసోడ్ నుంచి ఇంట్రో మ్యూజిక్ లో కూడా చేంజెస్ మనం చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి స్టోరీలో చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ వస్తాయి. ఈ సీజన్ లో మన మున్నా భయ్య అయితే కనిపించడు, ఈ విషయం మనందరికీ తెలిసిందే. స్టార్టింగ్ నుంచి నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అయినా సరే తన యాక్టింగ్, డైలాగ్స్ అండ్ తనకి క్లోజ్ అయిన వాళ్ళ కోసం ఏదైనా చేసే మున్నా భయ్యాకి విపరీతంగా ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఈ సీజన్ లో తన లేని లోటు క్లియర్ గా కనిపిస్తుంది. అలాగే 10th ఎపిసోడ్ అవగానే క్లోజ్ చేయకండి, లాస్ట్ లో ఎండ్ క్రెడిట్స్ ఉన్నాయి. సీజన్ 4 కూడా రాబోతుందని హింట్ ఇచ్చారు. ఇక పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే గుడ్డు భయ్యాగా చేసిన ఫజల్ అలీ, గోలు క్యారెక్టర్ ప్లే చేసిన శ్వేత త్రిపాఠి, మాధురి యాదవ్ గా కనిపించిన ఇషా తల్వార్, శరత్ శుక్లాగా కనిపించిన అంజుమన్ శర్మ, భరత్ యాగి రోల్ చేసిన విజయ్ వర్మ అందరూ వాళ్ళ రోల్స్ లో 100% బెస్ట్ ఇచ్చారు. ఎమోషనల్ సీన్స్ లో అయినా, యాక్షన్ సీన్స్ లో అయినా సరే ఎక్కడా ఎవరూ తగ్గలేదు. ఇక ముందు 2 సీజన్స్ లో మెయిన్ క్యారెక్టర్ అయిన మన పంకజ్ త్రిపాఠికి ఈ సీజన్ లో అంత పవర్ఫుల్ రోల్ దొరకలేదు, కానీ క్లైమాక్స్ లో తనిచ్చే ట్విస్ట్ కి అందరూ సర్ప్రైజ్ అవ్వాల్సిందే. టెక్నికాలిటీస్ గురించి మాట్లాడుకుంటే సంజయ్ కపూర్, కునాల్ కూరే సినిమాటోగ్రఫీ ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కి యాప్ట్ గా సెట్ అయింది. ఆనంద్ భాస్కర్, జాన్ స్టీవర్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సీన్ ఎలివేషన్ కి బాగా హెల్ప్ అయింది. సిద్ధేశ్వర్ ఏకాంబే ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్ గా ఉండాల్సింది. అన్నెసరీ సీన్స్ ని ట్రిమ్ చేసి డ్యూరేషన్ ని తగ్గించడం చేసుంటే ఇంకా స్టోరీ గ్రిప్పింగ్ గా ఉండేది. విఎఫ్ఎక్స్ వర్క్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా డీసెంట్ గా ఉన్నాయి. సిరీస్ లో ప్లస్ అయితే డైరెక్షన్, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్. మైనస్ అయితే కొంత ల్యాగ్. ఓవరాల్ గా సిరీస్ నాకైతే నచ్చింది. మరి సీజన్ 1 and 2 అంత కాకపోయినా ఇది కూడా బాగానే ఉంటుంది. సిరీస్ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, హిందీ ఇంకా అదర్ ఇండియన్ లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ముందు సీజన్స్ చూసిన వాళ్ళకైతే తెలుసు దీనిలో విపరీతంగా అడల్ట్ లాంగ్వేజ్ ఉంటుందని. ఈ సీజన్ లో కూడా ఫుల్ గా అడల్ట్ లాంగ్వేజ్ ఉంటుంది. సింగిల్ గా చూడడం బెటర్. ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూసేయండి. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ అండ్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి.